ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం. తాడేపల్లిలో సభను చూసి దద్దరిల్లిన తాడేపల్లి ప్యాలెస్. రాష్ట్రాన్ని విధ్వంసంలోకి నెట్టిన జగన్మోహన్ రెడ్డి. ఇంటింటికి కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్ రాబోయే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమైనవని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు నియోజకవర్గంలోని వీకోట మండల కేంద్రంలో గురువారం ఆయన ఇంటింటికి తెలుగుదేశం బాబు షూటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే సూపర్ 6 పథకాలు ఆయన ఇంటింటికి వెళ్లి కరపత్రాల ద్వారా అందిస్తూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మసీదు వీధి నందు ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నిన్న జరిగిన టీడీపీ జనసేన తాడేపల్లిగూడెం సభను చూసి తాడేపల్లి ప్యాలెస్ దద్దరిల్లిందని, టీడీపీ జనసేన చేతులు కలిపింది అధికారం కోసం కాదని 5 కోట్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమంటూ స్పష్టం చేశారు. ఆయన టీడీపీ అన్న క్యాంటీన్లు తెరిచి పేదలకు 5 రూపాయలతో భోజనం పెడితే జగన్మోహన్ రెడ్డి వాటిని సైతం ఊహించిన ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి అని విమర్శించారు. వైనాడ్ పులివెందుల్లో జగన్ రెడ్డికి ఓటమి తప్పదంటూ ఆయన జోస్యం పలికారు. ప్రజా ప్రయోజనాల కోసం సూపర్ 6 ను ప్రవేశపెట్టడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మీరు ఆడికి వస్తే కొత్తవాడు కాదు, అంతా మా తమ్ముడు, బిడ్డలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ మీరు బంధువులు చిన్నప్పుడు చేసినోడే. ఇక్కడ మైనార్టీ ఓట్లు ఇంతకుముందు ఎక్కట్లో ఉండింది. ఒక సర్వేలో ఇప్పుడు తెలిసింది ఏమంటే 80% మన పట్టుకున్నారు. అంత ప్రాణం ఇస్తాం పార్టీ. మనం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు, నిరుపేదలంతా ఆదుకుంటాను, పేదరికం లేని రాష్ట్రం నాకు కావాలా, ఇల్లు కూడుకుంటానంటే మన పార్టీ జెండాలో ఉంటాయి. ఆ మూడింటిని నెరవేరుస్తామని చెప్పినారు. మీరు ఇండ్లు లేని వాళ్ళు ఎవరు ఇండ్లు, ఆ దుకాన్ మకాన్ ముస్లింస్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏమేమి ఇవ్వలేదు, ఈ షాదీ మహల్స్, దూరానికి ఇచ్చే మామూలు పెళ్లిళ్ళు ఇవన్నీ నిలబడిపోయినాయి ఈ గవర్నమెంట్లో. ఇప్పుడు ఆ మోసాలు జరగనీయకుండా మీకందరికీ చేర్చే పని ఇద్దరు మేము భుజాల మీద ఎత్తుకుంటాం. చంద్రబాబు నాయుడు చేతులు పట్టుకుంటాము, ఆయన కాళ్ళు పట్టుకుంటాము. ప్రభుత్వం నుంచి మైనార్టీలకి, ఎస్సీ ఎస్టీకి రావాల్సిన వాళ్ళందరికీ వాళ్ళకి రావాల్సిన రాష్ట్రం నుంచి తప్పనిసరిగా 100కి 100 చేస్తాం. ఇంకొకసారి ఎలక్షన్లో అమర్నాథ్ రెడ్డి గారు రావాల్సిన అవసరమే లేదు. నియోజకవర్గంలో ఆయన అక్కడ కూర్చుంటే కూడా ఆయన గెలిపించే బాధ్యత మనం తీసుకుందాం. బులో తెలుగుదేశం పార్టీకి. ఒక కుటుంబంలోనే అట్లే ఒక్కరికి కూడా ఒక ఇల్లు ఇచ్చిండే. ఈ పిల్లలైతే 3 అక్కడ అమౌంట్ వచ్చేది. అన్ని ఎప్పుడు ఉండి కూడా కరెంటు బిల్లు ఉండే వాళ్ళకి ఇల్లు ఇచ్చేది అన్నారు. ఉండినంత కరెంటు బిల్లు ఉండే వాళ్ళకి ఇల్లు ఇచ్చింది. ఎక్కువ మంది 90% అట్లే జరిగింది. అజినవాడ కానీ ఎటువంటి నిధులు కానీ అందలేదు, ఏం కానీ సౌకర్యం చేయలేదు ప్రభుత్వం. మీరు వచ్చి మీరు విజయం సాధించి అజినవాడాన్ని బాగా అభివృద్ధి చేయండి. కొద్దిగా దగ్గర